డిసిప్లిన్తో పిల్లల్ని ఎంతో చక్కగా కూర్చోబెట్టి క్రమశిక్షణతో అందరికీ మంచిగా డీసెంట్గా చెప్తున్నారు. డీసెంట్గా కూర్చోబెట్టారు చూడండి. డిసిప్లిన్గా ఉంటారు పిల్లలందరూ. చూడండి, వ్యాయామం నేర్పిస్తున్నారు పిల్లలకి. ఏ స్కూల్లో అయినా ఇంటికింత పద్ధతిగా నేర్పిస్తారా అండి? ఇంత చక్కగా చూసుకుంటారా? ఎంత మంచిగా చూడండి, క్రమశిక్షణగా ఉంటారు పిల్లలందరూ. ఎంత డిసిప్లిన్గా ఉన్నారో చూడండి మంచిగా. మన తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా అవుతుందండి. ఇక్కడ పిల్లలను డిసిప్లిన్గా చేయడం, మంచిగా చదివించడం. ఇప్పటి నుంచి కూడా చాలా మేము కూడా ఇదే స్కూల్లో చదువుకొని వెళ్ళామండి. ఇప్పుడు కూడా ఇక్కడే మా పిల్లల్ని కూడా మేము ఇక్కడే వేసామండి. చూసుకోండి, పిల్లల్ని ఇంత పెద్ద పెద్ద స్కూల్లో డబ్బులు పోసి చదివిస్తుంటారు చాలామంది. అక్కడ ఏం చదివిస్తారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మంచిగా పిల్లల్ని సార్ వాళ్ళే కానీ మేడం వాళ్ళే కానీ చాలా మంచిగా చూసుకొని బాగా చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి. ఇక్కడ చూడండి, పిల్లల్ని మంచిగా చూసుకునే దానికి కూడా ముగ్గురు ఆయాలను పెట్టారు. ఇక్కడ ముగ్గురు ఆయాలు ఉన్నారండి. చూడండి, చిన్న పిల్లడితో సహా ఉన్నారు చూడండి. 5 ఏళ్ళ పాప, 4 ఇయర్స్ పాప కూడా ఉన్నది ఇక్కడ. చిన్న పిల్లల లైన్ మొత్తం చూడండి. పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్కూళ్ళు కొంచెం చూడండి సార్, కొంచెం చేయండి సార్ మాకు నీట్గా. ఓకే సార్.